హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా రెండవ రోజు కాశీ యాత్ర అయితే గనుక ట్రైన్‌లో ఇలా గడిచింది. ముందు రోజు బిర్యానీ తెచ్చుకున్నాం కదా! రెండో రోజు మార్నింగే పులిహోర తెచ్చుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెచ్చుకున్నాము. ఈరోజైతే అందరం పులిహోర తిన్నాము. చూసారా ట్రైన్ అయితే ఇలా ఉంది. ఇంకా ఈరోజు నైట్ ఉంటే రేపు మార్నింగ్ అయితే దిగుతాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇలా బాగా ఎంజాయ్ చేసుకున్నాము. ఇక్కడైతే ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఈవినింగ్ అయితే 4:00 అవుతుంది. ఇక్కడంతా మెట్ట భూములు అన్నీ ఉన్నాయి. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా కాస్త మజ్జిగ తాగుదామని అందరూ కాస్త మజ్జిగ తాగాము. కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా 8కి అయితే పడుకుని తెల్లవారుజామున పండిత్ ఉపాధ్యాయ స్టేషన్‌లో అయితే దిగిపోయాము. ఇక్కడైతే గనుక మా అమ్మాయి ఏదో ఇక్కడ పూరి లాంటిది కొనిచ్చింది. ఇక్కడ వేరే వేరే వెరైటీలు ఉన్నాయి. ఇంకా ట్రైన్ భాగం అయితే ఇలా జరిగింది. ఇది పండిత్ ఉపాధ్యాయ పేరైతే గనుక ఒక ఉపాధ్యాయుని ట్రైన్‌లో అయితే ఇలాగా ఎవరో ఇలా చంపేశారంట. ఆయన పేరు ఉండాలని ఇలా పండిత్ ఉపాధ్యాయ ఆ స్టేషన్‌కి పేరు అలా వచ్చిందంట. మేమైతే దిగిపోయాము. ఇలా వ్యాన్ అయితే కట్టించుకుని అందరూ ఆ బ్యాగులు వ్యాన్ పైన పెట్టుకుని ఒక వ్యాన్‌లో అయితే గనుక బయలుదేరిపోయాం వారణాసికి. ఇంకా ఇదేనండి వారణాసి అయితే వచ్చేసింది. మేము తీసుకున్న క్షత్రియ సత్రంలో అయితే ఇలా ఉన్నాము. ఇంకా బ్యాగులన్నీ రూమ్‌లో సర్దుకున్నాము. ఈ క్షత్రియ సత్రాలు ఉంటాయి కదా! అక్కడైతే దిగాము. చూసారు ఈ బెడ్ అయితే భలే బాగుంది కదా! డబల్‌గా ఉంది మంచాలు. పైన ఒకటి కింద ఒకటి వచ్చినాయి కదా! హాస్టల్ టైప్ గుర్తుకొచ్చింది చూడగానేను. రూమ్ అయితే బాగుంది. మా మనవడైతే భలే ఎంజాయ్ చేశాడు పైకి కిందకి గంతులేస్తూ. ఇంకా మార్నింగ్ తెల్లవారుజామున స్నానాలు చేసేసాము. ఇంకా గంగా స్నానం చేద్దామని 5 గంటలకే ఫ్రెష్ అయిపోయి ఒకసారి రూమ్‌లో స్నానం చేసి ఇంక గంగా మాత దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ గంగలో స్నానం చేసాము. ఇక్కడ పొద్దుటే సూర్యోదయం వేళ లేలేత కిరణాలతో భలే బాగుందండి. చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేసాము. అంతా భలే సరదాగా ఉంది. చూసారా ఘాట్లు ఎంత బాగున్నాయి. నీరు స్వచ్ఛమైన గంగతోటి ఆహ్లాదమైన మరి పీస్ఫుల్గా ప్రశాంతంగా లేత సూర్యుడు చూసారా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చాలా అందంగా ఉంది కదా! భలే ఎంజాయ్ చేసాము. మా మావయ్య అయితే మెట్లు దిగలేకపోతున్నారు. చేయి పట్టుకుని దిగిస్తున్నారు. చూడండి గంగ ఎంత స్వచ్ఛతగా ఎంత ప్రశాంతతగా ఉందో చాలా బాగుంది కదా! చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసాము మేమైతే. చూడండి భక్తులందరూ ఒక్కొక్కరు స్నానం చేసి ఎంత లైన్గా క్యూలో వెళ్తున్నారో. స్నానాలు అయితే ఇలా అయిపోయినాయి. ఇంక ఇవాళకి ఇదేనండి ఈ రోజు అయితే ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా స్నానాలు అయిపోయాక బట్టలు మార్చుకుని ఇంకా దీపాలు ఒత్తులు అన్నీ అయితే వదిలి సూర్య నమస్కారాలు చేసుకుని ఇంకా ఇక్కడ అందరూ దీపాలు వదిలి పంతులకి బియ్యాలు దానాలు అన్నీ ఇచ్చాము. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం.